హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. హకల్బెర్రీ ఫిన్ నవల 5వ భాగంలో పొగబోటు గుద్దుకోవడంతో హ్యాక్ వాళ్ల పడవ నాశనమవుతుంది. జిమ్ మరియు హ్యాక్ విడిపోతారు. హ్యాక్ గ్రేంజర్ఫర్డ్ అనబడే ఒక ఉన్నత వంశీయులతో కలిసి కొద్ది రోజులు కాలం గడుపుతాడు. ఈలోగా సోఫియా అనబడే గ్రేంజర్ఫర్డ్ వంశీయురాలు వారి శత్రువులు అయిన షెపర్డ్సన్ వంశీయుల అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోతుంది. దాంతో ఇరు వర్గాల మధ్య యుద్ధం జరిగి అందరూ చనిపోతారు. అదే సమయంలో హ్యాక్కు జిమ్ కలవడం, వీరిరువురూ కలిసి ఆ నగరం దాటి వెళ్ళిపోతారు. వారికి దారిలో 2 మనుషులు కలుస్తారు. వాళ్లను పోలీసుల బారి నుండి రక్షిస్తాడు హ్యాక్. వాళ్ళు వాళ్ళ కథలు వినిపిస్తారు. ఇక్కడ వరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. తరువాత కొంతసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి ఆ యువకుడు నిట్టూర్పు విడుస్తూ అయ్యో అని మూలిగాడు. ఏమిటి అయ్యో అంటావ్ అన్నాడు వృద్ధుడు. ఏముంది, ఇంత బతుకు బతికి చివరికి దరిద్ర పీనుగులతో గడపవలసి వచ్చింది గదా అని ఏడుస్తున్నాను అంటూ ముక్కు చీదుకొని కళ్ళు తుడుచుకున్నాడు. నీ మొహానికి మేము దరిద్ర పీనుగుల్లా ఉన్నామా అని కొంచెం కోపంగా అడిగాడు వృద్ధుడు. అయినా నాకింతకంటే మంచివాళ్ల సావాసం ఎలా దొరుకుతుందిలే. చేతులారా చేసుకున్నది అనుభవించక తప్పుతుందా? మిమ్మల్ని నిందించడం నాదే పొరపాటు. మీదేమీ తప్పులేదు. అంతా నాదే. నాకీ అవస్థ నేను తెచ్చిపెట్టుకున్నదే. ఎప్పుడో ఒక రోజున గుటుక్కుమంటాను. దాంతో నా పీడ వెగడైపోతుంది. నా కుటుంబం, ఆస్తి అంతా సర్వనాశనమైపోయింది. నేను మాత్రం ఉండి చేసేదేముంది అని ఇంకా గట్టిగా కళ్ళు తుడుచుకోసాగాడు. అసలు సంగతేమిటో చెప్పకుండా ఏడుస్తావేమిటి అని కసిరాడు వృద్ధుడు. చెబితే మాత్రం లాభమేముంది? మీరు ఆర్చేవారా తీర్చేవారా? నా జన్మ రహస్యం. నీ జన్మకొక రహస్యం కూడానా? అవును, రహస్యం ఉంది. ఇంతవరకు ఎవ్వరికీ ఆ రహస్యం చెప్పలేదు. మీరు పెద్ద మనుషులు గనక చెబుతున్నాను. నేను జమీందార్ల వంశంలో పుట్టాను. యువకుడు తాను జమీందార్ల వంశం వాణ్ణని చెప్పగానే జిమ్ అదిరిపడ్డాడు. నేను కూడా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అతని వంక చూడసాగాను. వృద్ధుడు ఇలా అడిగాడు, నిజంగానేనా? నిజంగానే. నా తోడు, మీ అందరు తోడు చెబుతున్నాను. మా ముత్తాత బ్రిడ్జ్ వాటర్ జమీందారు గారి పెద్ద కొడుకు. ఆ ముత్తాతేం చేశాడంటే కిందటి శతాబ్దం ఆఖరులో ఈ దేశం పారిపోయి వచ్చాడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి. అప్పుడు ఆ ముత్తాత తమ్ముడు తన తండ్రి చనిపోగానే మా జమీందారి స్వాధీనం చేసుకున్నాడు. మా ముత్తాత కొడుకులకి మనవళ్ళకి రావలసిన ఆస్తి కాస్త ముత్తాత తమ్ముడి వంశం వాళ్ళకి పోయింది. అంటే నాకు న్యాయంగా రావలసిన ఆస్తి మా దాయాదులకి పోయిందన్నమాట. ఆ ఆస్తి నాకు వస్తే నేనిలా కుక్కలాగా తరమబడుతూ చిరుగుల గుడ్డలతో, మాసిన గడ్డంతో, పగిలిన హృదయంతో పిచ్చివాడిలా తిరిగేవాడినా అని యువకుడు కుమిలి కుమిలి దుఃఖించసాగాడు. జిమ్కు యువకుడి మీద చాలా జాలి వేసింది. నాకు కూడా జాలి కలిగింది. ఉన్నత వంశంలో పుట్టి కూడా మాలాంటి దేశదిమ్మరిగాళ్ల పక్కన కూర్చోవలసి వచ్చినందుకు ఏమీ అనుకోవద్దని 2 సముదాయించాలని ప్రయత్నించాము. మేము సముదాయించిన కొద్దీ అతడు బిర్రబిగిశాడు. చివరికొక రకంగా రాజీ పడడానికి ఒప్పుకున్నాడు. ప్రపంచమంతా కాకపోయినా కనీసం మాలాంటి 2-3 తనను ప్రభువుగా గుర్తిస్తే సంతృప్తి పడతానన్నాడు. జిమ్, నేను దీనికి ఒప్పుకొని ఏ పద్ధతిలో అతన్ని గౌరవించాలో చెప్పమన్నాం. అతడిలా చెప్పాడు. నాతో మాట్లాడేటప్పుడు వినయంగా తలవంచి మహాప్రభు, స్వామి, ఏలినవారు మొదలైన గౌరవ పదాలు ఉపయోగించాలి. అడపాదడపా బ్రిడ్జ్ వాటర్ ప్రభు అని కూడా అనవచ్చు. నేను భోజనం చేసేటప్పుడు ఒకరు చేతులు కట్టుకొని పక్కన నించుని సేవ చెయ్యాలి. ఇతర సమయాల్లో కూడా నేనేదడిగితే అదల్లా చెయ్యాలి. ఇదేమంతా కష్టమనిపించలేదు. అతడు భోజనం చేసేటప్పుడు జిమ్ అతి మర్యాదగా సేవ చేశాడు. ఏలిన వారికి ఇది కావాలా అది కావాలా అని మరీ మరీ బతిమాలి సేవ చేశాడు. దాంతో యువకుడికెంతో సంతోషం, సంతృప్తి కలిగాయి. ఇంతసేపు వృద్ధుడు మౌనంగా దిగులుగా ఇదంతా గమనిస్తున్నాడు. బ్రిడ్జ్ వాటర్ జమీందారుకు జరుగుతున్న పరిచర్యలన్నీ చూసి అతనికి పిచ్చెత్తినంత పని అయ్యింది. ఊరికే గింజుకోసాగాడు. కొంతసేపైన తరువాత యువకుడితో ఇలాగన్నాడు, ఇదిగో బ్రిడ్జ్ వాటర్ గారు, మీకొక్కరికే కష్టాలు వచ్చాయనుకోకండి. అబ్బే, ఎందుకనుకుంటాను? నువ్వొక్కడివే ఉన్నత వంశంలో పుట్టావని, ఇంకెవ్వరూ పుట్టలేదని అనుకోకు. ఛా, చస్తే అనుకోను.
నీ జన్మ రహస్యం లాంటిది ఇంకెవరికీ లేదనుకోకు అని వృద్ధుడు భొళ్ళుమని ఏడ్వసాగాడు. ఏయ్, ఏమిటా ఏడుపు, ఎందుకు అని అడిగాడు జమీందారు. బ్రిడ్జ్ వాటర్, నేనొక రహస్యం చెబుతాను, దాస్తావా? ఓ, తప్పకుండా. బ్రిడ్జ్ వాటర్, నేనెవరినో తెలుసా? కీర్తిశేషుడైన డాఫిన్ని నేనే. నేను జిమ్ ఈసారి ఇంకా ఆశ్చర్యపడ్డాము. జమీందారు అడిగాడు, ఎవరు నువ్వు? నిజం, సత్య ప్రమాణంగా చెబుతున్నాను. నీ ఎదురుగా ఈ క్షణంలో నించున్న మనిషి చచ్చిపోయాడని అందరూ అనుకుంటున్న డాఫిన్, 16వ లూయి, ఆయన భార్య మేరీ యాంటోయనెట్ల అల్లారు ముద్దు బిడ్డ. నేనే 17వ లూయిని. నువ్వా? డాఫిన్వా? 17వ లూయివా? నేను నమ్మను. నీ వయస్సు చూస్తే నువ్వు షార్లామాన్ చక్రవర్తి అనిపిస్తున్నది. నీ వాలకం చూస్తే నీకు 700 ఏళ్లకు తక్కువ ఉండవని తోస్తోంది. కాదు బ్రిడ్జ్ వాటర్, నేను డాఫిన్ని. నా మాట నమ్ము. నేనింత ముసలివాడిగా ఉన్నానంటే దానికి కారణం నా కష్టాలు. నా తల మధ్య భాగంలో బట్టతల అయ్యింది అంటే మిగిలిన కాసిన వెంట్రుకలు నెరిశాయి అంటే ఇంత చిన్న వయసులో ఇంత ముసలి వాలకం పడింది అంటే నేను ఎన్ని కష్టాలు పడి ఉండాలో ఊహించుకోండి. మీరు చచ్చినంత ఒట్టు నేను ఫ్రాన్స్ దేశానికి అసలు రాజును, 17వ లూయిని. ఈ దిక్కుమాలిన అమెరికాలో కూడు గుడ్డ లేక నీచ వృత్తిలో పొట్ట నింపుకుంటున్నాను అని వెక్కి వెక్కి ఏడ్చాడు వృద్ధుడు. నాకు జిమ్కు బ్రిడ్జ్ వాటర్ ప్రభువు మీద కంటే ఎక్కువ జాలి కలిగింది డాఫిన్ మీద. ఎందుకంటే బ్రిడ్జ్ వాటర్కు చిన్న జమీందారీ మాత్రమే పోయింది, కానీ డాఫిన్కు విశాలమైన ఫ్రెంచ్ సామ్రాజ్యమే పోయింది. అందుకని ఇంకా ఎక్కువగా వృద్ధుణ్ణి సముదాయించాము. కానీ అతడు ఎంతకీ ఓదారలేదు. ఆత్మహత్య చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయన్నాడు. బలవంతాన అతన్ని పట్టుకొని ఆపాము. చివరికి అతడు కూడా జమీందారులాగానే రాజీ పడ్డాడు. మహారాజును గౌరవించినట్టు గౌరవిస్తే తనకు రాజ్యం లేకపోయినా పర్వాలేదన్నాడు. అక్కడి నుంచి వృద్ధుణ్ణి కూడా మేము రాజమర్యాదలతో సేవింపసాగాము. మహారాజా అని సంబోధించేవాళ్ళం. కానీ ఇదంతా చూసి బ్రిడ్జ్ వాటర్ గారికి ఒళ్ళు మండిపోయింది. ముఖం ముడుచుకొని దుమదుమలాడసాగాడు. ఎంత ఏడ్చినా తను చిన్న జమీందారాయనే, వృద్ధుడేమో ఫ్రెంచ్ చక్రవర్తి ఆయనే. చక్రవర్తికిచ్చిన గౌరవం సామంత ప్రభువుకివ్వమంటే ఎలా కుదురుతుంది? అందుచేత అతడు చాలా చిన్నబుచ్చుకున్నాడు. అతడు చిన్నబుచ్చుకోవడం చూసి డాఫిన్ ఎంతో ప్రేమగా విశాల హృదయంతో అతన్ని ఓదార్చసాగాడు. తన తండ్రి 16వ లూయి బతికున్నప్పుడు బ్రిడ్జ్ వాటర్ ప్రభువులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడని, చాలాసార్లు రాజభవనానికి రానిచ్చేవాడని చెప్పాడు. అయినా బ్రిడ్జ్ వాటర్ గారికి డాఫిన్ మీద కోపం తగ్గలేదు. చివరికి డాఫిన్ ఇలాగన్నాడు, బ్రిడ్జ్ వాటర్, నువ్వనవసరంగా చిన్నబుచ్చుకోవడం నాకేమీ బాగాలేదు. మనం ఒకచోట ఉన్నంతకాలం స్నేహంగా ఉండాలి గాని స్పర్ధలు పెంచుకోవడం మంచిది కాదు. నేను నీలాగా చిన్న చిన్న జమీందార్ల వంశంలో పుట్టలేదు అంటే అది నా తప్పు కాదు కదా. అందుచేత ఉన్న దాంట్లో సర్దుకోవాలి గాని లేని దాని కోసం ఆరాటపడితే లాభమేమిటి? డాఫిన్ ఇలా అనేసరికి జమీందారుకి కొంత హృదయభారం తగ్గింది. ఆ తరువాత ఇద్దరూ స్నేహంగానే మసులుకోసాగారు. నాకు జిమ్కు కూడా మనస్సు కుదుటపడింది. ఎందుకంటే పడవ మీద ఉన్నంతకాలం అందరం స్నేహంగా ఉండాలి గాని లేకపోతే వ్యవహారం చెడుతుంది. కానీ ఈ కొత్త వాళ్ళిద్దరూ దొంగ ముండా కొడుకులని గ్రహించడానికి నాకు అట్టే కాలం పట్టలేదు. వాళ్ల ప్రవర్తన చూస్తే గొప్ప వంశాల్లో పుట్టిన వాళ్ళని ఎవరూ అనుకోరు. నా చేత జిమ్ చేత సేవ చేయించుకోవడానికే ఇద్దరూ ఈ ఎత్తు వేశారని గ్రహించాను. కానీ ఆ ముక్క బయట కనలేదు. అంటే దెబ్బలాటకు తయారవ్వాలి. పడవ మీద ఉన్నంతకాలం వాళ్ళని మహారాజా అనమన్నా ప్రభు అనమన్నా దేనికైనా సిద్ధమయ్యాను. వాళ్ళు దగాకోర్లని జిమ్ గ్రహించాడో లేదో గాని నేను మాత్రం వాడితో ఆ ముక్క చెప్పలేదు. చెప్పడం అనవసరం. మా నాన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా ఏం నేర్చుకోకపోయినా ఒకటి మాత్రం నేర్చుకున్నాను. మా నాన్న లాంటి రౌడీ విధవలతో కాలం గడపడానికి వాళ్ళ దోవన వాళ్ళని పోనివ్వడమే మంచి మార్గమని అనుభవం వల్ల నేను గ్రహించాను. అదే ఇప్పుడు అమల్లో పెట్టాను. తరువాత ఇద్దరు తోడు దొంగలు మా మీదకి దృష్టి కేంద్రీకరించారు. నేను జిమ్ రాత్రులు ప్రయాణం చేస్తూ పగటిపూట ఎందుకు ప్రయాణం చేయటం లేదో వారికి అనుమానం కలిగింది. జిమ్ పారిపోతున్న నీగ్రో బానిస అని అడిగారు. కాదు, పారిపోతున్న బానిస అయితే దక్షిణ రాష్ట్రాలకి పారిపోతాడు ఎక్కడన్నా అని నేను సమాధానం చెప్పాను. అవునని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వారి అనుమానాలు పూర్తిగా తీరలేదు. అందుచేత నా కథ అంతా సవిస్తరంగా చెప్పాను.
మా నాన్న, అమ్మ, కుటుంబం యావత్తూ చనిపోయారని, నేను మా బానిస జిమ్ మాత్రం మిగిలామని, బతుకు తెరువు చూసుకునేందుకు జిమ్ని వెంటబెట్టుకుని దేశాల మీద బయలుదేరానని, పగటిపూట ప్రయాణం చేస్తుంటే నదిలో పోయే ప్రయాణికులు జిమ్ పారిపోతున్న బానిస అని అనుమానించి వాణ్ణి నా దగ్గర నుంచి లాక్కుపోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుచేత మేము రాత్రిళ్ళు ప్రయాణం చేస్తూ పగటిపూట ఎక్కడో ఒకచోట మకాం చేస్తున్నామని కల్పించి చెప్పాను. ఇది నిజమని వాళ్ళిద్దరూ నమ్మారు. పెద్దవాళ్ళు తామిద్దరూ ఉన్నారు గనుక పగటిపూట కూడా ఇక నుంచి నిర్భయంగా ప్రయాణం చేద్దామని వాళ్ళన్నారు. నేను ఒప్పుకున్నాను. ఆ రాత్రి నలుగురం మళ్ళీ ప్రయాణం సాగించాం. ప్రభువు, డాఫిన్ మా పడవ మీద డేరాలో నేను జిమ్ ఏర్పాటు చేసుకున్న పక్కలు ఆక్రమించారు. మా ఇద్దరిని రాత్రంతా ఆరు బయటే కాపలాగా ఉండమన్నారు. ఆ రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. వాళ్ళిద్దరూ దర్జాగా డేరాలో పడుకోగా మేము వానలో తడుస్తూ బయటే ఉండిపోయాము. తెల్లవారే ముందు ఒడ్డున ఒకచోట పడవను ఆపి మకాం చేశాము. పొద్దున భోజనాలైనాక డాఫిన్, జమీందారు చీట్ల పేక తీసి కాసేపు ఆడారు. కొంతసేపటికి పేక మీద విసుగు పుట్టి మానేశారు. జమీందారు తన సంచిలో నుంచి రకరకాల కరపత్రాలు తీశాడు. ఒక్కొక్కటే చదివాడు. ఒకదానిలో ఇలా ఉన్నది: ప్రపంచ ప్రఖ్యాతి వహించిన కపాల శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఆర్మండ్ మాంటాల్బన్ గారిప్పుడే ప్యారిస్ నుంచి దిగారు. ఇవాళ ఫలానా చోట ఉపన్యసిస్తారు. రేటు 10 సెంట్లు. ఆ ప్రపంచ ప్రఖ్యాతి వహించిన కపాల శాస్త్రజ్ఞుడు తనేనన్నాడు జమీందారు. ఇంకో కరపత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి వహించిన లండన్ నటుడు గ్యారిక్ ఈవేళ ఫలానా చోట షేక్స్పియర్ నాటకం వేస్తున్నారు అని ఉంది. గ్యారిక్ కూడా తనేనన్నాడు జమీందారు. ఇలా ఒక్కొక్క కరపత్రంలో ఒక్కొక్క పేరుతో ఉన్నాడు అతడు. ఒకసారి దెయ్యాల మంత్రగాడుగా, మరోసారి గారడి మనిషిగా రకరకాల వృత్తులు చేశాడు జమీందారు. కానీ అన్నిటికంటే నాటకాలంటే నాకు భలే ఇష్టం. మీరెప్పుడైనా నాటకాల్లో వేశారా మహారాజా అని అడిగాడు డాఫిన్ని. లేదు అన్నాడు డాఫిన్. మీకు అభినయం నేర్పుతాను. కాస్త పెద్దదిగా ఉన్న పట్నంలో దిగి షేక్స్పియర్ నాటకం వేద్దాం. 3వ రిచర్డ్ నాటకంలో కత్తి యుద్ధం, రోమియో జూలియట్ నాటకంలో బాల్కనీ సీను వేద్దాం. ఏం బావుంటుందా? నీ ఇష్టం, ఏదైనా సరే చేద్దాం. డబ్బొచ్చేదైతే సరి, కానీ నాకు అభినయం బాగా చేత కాదు. మా తండ్రిగారు రాజభవనంలో నాటకాలు వేయిస్తుండే టైంకి నేను పసిగుడ్డుని. ఇంత వయస్సు వచ్చాక నాకు అభినయం చేతనవుతుందంటావా? ఓ, తేలిగ్గా. సరే, నాకు కూడా నాటకాలు వెయ్యాలని సరదాగా ఉంది. అస్తమానం పాత పద్ధతుల్లోనే డబ్బు సంపాదించాలంటే విసుగ్గా ఉంటుంది. ఈ కొత్త పద్ధతి వెంటనే ప్రారంభిద్దాం. జమీందారు డాఫిన్ని కూర్చోబెట్టుకుని సావకాశంగా రోమియో జూలియట్ కథంతా బోధపరిచాడు. తాను సాధారణంగా రోమియో వేషం వేసేవాడినని, అందుకని జూలియట్ వేషం డాఫిన్ వేస్తే బావుంటుందని అన్నాడు. అదేమిటోయ్ బ్రిడ్జ్ వాటర్, జూలియట్ 15 ఏళ్ల అందమైన పిల్ల అంటున్నావు గదా. ఈ బట్టతల, నెరిసిన గడ్డం, వీటితో నేను జూలియట్ వేషం ఎలా వేసేది? మరేం పర్వాలేదు. ఈ దేశంలో వాళ్ళకి అంత సూక్ష్మబుద్ధి ఉంటే ఇంకేం, మనం ఎలా వేసినా నోళ్లు తెరుచుకొని చూడకపోతే అడగండి. పైగా మీరు ఆడబట్టలు కట్టుకుంటారుగా, అందుచేత గడ్డం ఉన్న ఆడదానిలాగానే ఉంటారు. నా దగ్గర నాటకం దుస్తులు చాలా ఉన్నాయి, ఇవి చూడండి అంటూ జమీందారు తన సంచిలో నుంచి కొన్ని గౌనులు, రాజవేషానికి పాత చెంకి బుర్ఖాలు, ఇంకా ఏమేమిటో దుస్తులు తీసి చూపించాడు. అవి చూసి డాఫిన్ సంతృప్తి పడ్డాడు. జూలియట్ వేషమే కాదు, మరే వేషమైనా వేయగలనన్నాడు. తరువాత జమీందారు షేక్స్పియర్ పుస్తకం తీసి అక్కడక్కడ కొన్ని భాగాలు చదివాడు. చదువుతూ ఎలా అభినయించాలో చూపించాడు. తరువాత పుస్తకం డాఫిన్కిచ్చి జూలియట్ పోర్షన్ కంఠంతా పట్టమన్నాడు. ఆ రాత్రి మేము మళ్ళీ ప్రయాణం సాగించాము. నేను, జిమ్ యథాప్రకారంగా పడవ నడిపాము. జమీందారు, డాఫిన్ మా పక్కల ఆక్రమించి సుఖంగా నిద్రపోయారు. జిమ్ మెల్లిగా నన్నడిగాడు, హ్యాక్ గారు, మన ప్రయాణంలో ముందు ముందు ఇంకా ఇలాంటి రాజులు, జమీందారులు తగులుతారంటారా? బహుశా తగలరు అన్నాను. తగలకపోతే బతికిపోతాము. ఒకళ్ళిద్దరైతే పర్వాలేదు గాని ఎక్కువ మంది అయితే భరించలేము అన్నాడు జిమ్. తెల్లారిన తరువాత కూడా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేశాము. బాగా పొద్దెక్కిన తరువాత జమీందారు, డాఫిన్ లేచారు. నదిలో దూకి కాసేపు ఈతలు కొట్టారు. భోజనాలైన తరువాత డాఫిన్ నీళ్లలో కాళ్ళు ఆడిస్తూ కూర్చుని రోమియో జూలియట్లో తన భాగం బట్టి పట్టాడు.
బాగా వచ్చిన తరువాత జమీందారు డాఫిన్ కలిసి తమ తమ పోర్షన్లు సాధన చేశారు. జమీందారు డాఫిన్కి అభినయం కూడా నేర్పాడు. చేతులు చెంప కాంచుకోవడం, నిట్టూర్పులు విడవడం, సిగ్గు, ప్రేమ కనబరచడం అన్నీ నేర్పాడు. అన్నీ బాగానే చేస్తున్నారు కానీ మహారాజా, రోమియో అనేటప్పుడు మృదువుగా హాయిగా అనాలి. గాడిద గొంతుకెత్తి రోమియో అని వండ్రపెట్టినట్టు అనకూడదు. నెమ్మదిగా ఎంతో ప్రేమతో అంటున్నట్టు దీర్ఘంగా రోమియో అనాలి, తెలిసిందా అన్నాడు. రోమియో జూలియట్ సాధన చేసిన తరువాత 2 పొడగాటి కర్రలు తీసుకొని కత్తి యుద్ధం సాధన చేశారు. జమీందారు తను 3వ రిచర్డ్ రాజుగా వేస్తానని, డాఫిన్ని తన శత్రువుగా వేయమని చెప్పాడు. వాళ్ళ కత్తి యుద్ధంతో మా పడవ ఊగిసలాడిపోయింది. కానీ గుండ్రంగా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ పొంచి పొంచి చూస్తూ వాళ్ళు కత్తి యుద్ధం చేస్తుంటే నాకు జిమ్కు మహా సరదాగా ఉంది. కొంతసేపటికి డాఫిన్ ముసలివాడవడం వల్ల అలసిపోయి కాలు జారి నీళ్లల్లో పడ్డాడు. తరువాత కొంతసేపు ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. జమీందారు అన్నాడు, చూడండి మహారాజా, మనం వేసే నాటక ప్రదర్శనం మహా అద్భుతంగా ఉండాలి. చూసిన వాళ్ళెవ్వరూ జీవితాంతం వరకు మరచిపోలేనట్టుగా ఉండాలి. అందుకని హ్యామ్లెట్ నాటకం కూడా కొంత వేద్దాం. చాలా బాగుంటుంది. హ్యామ్లెట్ స్వాగతం మీకు వచ్చా? ఏమిటది? హ్యామ్లెట్ స్వాగతం అండి. టు బీ ఆర్ నాట్ టు బీ అని మొదలవుతుందే అది. రాదు. అబ్బా, పరమ గొప్పగా ఉంటుంది లేండి అది. ఆ స్వాగతం మనం ప్రదర్శించాలే గాని హాలంతా నిండిపోదు. అంత గొప్ప సాహిత్యం ప్రపంచంలో ఇంకోటి లేదు. షేక్స్పియర్ మహాకవి గనుక అది రాయగలిగాడు. దాన్ని మీకు నేర్పుతాను వినండి అని ఏదో పొడుగాటి ఉపన్యాసం చదివాడు. డాఫిన్కు ఆ ఉపన్యాసం నచ్చింది. కొద్దిసేపట్లో కంఠంతా కూడా వచ్చేసింది. అప్పటికి మేము ఆర్కన్సాన్ రాష్ట్ర తీరంలో ప్రయాణం చేస్తున్నాము. మొదట కనిపించిన పట్టణంలో పడవ ఆపాము. జమీందారు, డాఫిన్, నేను ఊళ్ళోకి వెళ్ళాం. జిమ్ను పడవలోనే ఉంచాం. వాణ్ణి పారిపోతున్న నీగ్రో అని ఎవరూ అనుమానించకుండా కాళ్ళు చేతులు కట్టివేసి వెళ్ళాము. పట్టణంలో జమీందారు ఒక అచ్చు ఆఫీసుకు వెళ్ళి కొన్ని కాగితాలు అచ్చు కొట్టించాడు. ఆ కాగితాలు ఊళ్ళో ప్రతి గోడకి ఇంటికి అంటించాము. ఆ కాగితాల మీద ఇలా ఉన్నది: నాటక ప్రదర్శనం, అద్భుతమైన ఆకర్షణ, ఒక రాత్రి మాత్రమే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ నటుడు డేవిడ్ గారికి ఎడ్మండ్ కీన్ ఇచటకు విచ్చేసిన సందర్భంలో షేక్స్పియర్ మహాకవి రచించిన రోమియో జూలియట్లోని బాల్కనీ సీను. రోమియో డేవిడ్ గ్యారిక్, జూలియట్ ఎడ్మండ్ కీన్ తదితర ప్రఖ్యాత నటీనటులు. అద్భుతము, ఉద్రేకపూరితము, భయంకరమునగు కత్తి యుద్ధము కూడా ప్రదర్శించబడును. త్వరపడుడు. పురజనుల కోరికపై హామ్లెట్ స్వాగతము కూడా ఎడ్మండ్ కీన్ గారిచే ప్రదర్శించబడును. యూరప్లో అత్యవసర కార్యక్రమం ఉండుటచే ఒక్క రాత్రి మాత్రమే. త్వరపడుము, ఆలసించిన ఆశాభంగము. రేటు 25 సెంట్లు. పిల్లలకు నౌకర్లకు 10 సెంట్లు మాత్రమే. కొత్త నటులు, కొత్త దుస్తులు, కొత్త ఆకర్షణ. ఈ కాగితాలు ఊరంతా అంటించాము. జనం విరగబడి వస్తారని, చాలా డబ్బు వసూలవుతుందని జమీందారు అంచనా వేశాడు. ఆ రాత్రి పురమందిరంలో మేము మా నాటకం వేశాము. మొత్తం 12 మంది కంటే ఎక్కువ రాలేదు. వాళ్ళు మా జమీందారు డాఫిన్ల అభినయం చూసి విరగబడి నవ్వారు. జమీందారుకి పట్టరాని కోపం వచ్చింది. నాటకం మొదలుపెట్టిన కాసేపటికే అంతా వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం అక్కడే కూర్చుని నిద్రపోయాడు. ఆర్కన్సాన్ రాష్ట్ర ప్రజలంతా మూఢులు, ఇంకోళ్ళు లేరని, వాళ్ల ముందు షేక్స్పియర్ నాటకాలు వేయడమంత బుద్ధి తక్కువ పని లేదని, వీళ్ళకి కావలసినదల్లా చౌకబారు వీధి నాటకాలేనని జమీందారు కోపంగా అన్నాడు. ఆ మర్నాడు మళ్ళీ కొన్ని కాగితాలు అచ్చువేయించి ఊరంతా అంటించాడు. ఆఖరు వాక్యం స్త్రీలు పిల్లలు రాకూడదు అనే దాన్ని చూసి హాలంతా ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ నిండకపోతే చెవి తెగ్గోయించుకుంటానన్నాడు జమీందారు. నిజానికి అలాగే జరిగింది. ఆ రాత్రి హాల్లో ఇసుక వేస్తే రాలనట్లు జనం నిండిపోయారు. నాటకం మొదలు పెట్టడానికి ముందు జమీందారు స్టేజ్ మీదకి వచ్చి చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. ఇంత అద్భుతమైన విషాదాంత నాటకం ప్రపంచంలో ఇంకోటి లేదని, ఎడ్మండ్ కీన్ గారు ప్రధాన పాత్ర ధరిస్తారని, చాలా బాగుంటుంది గనుక చివరిదాకా ఉండి చూడవలసిందని చెప్పాడు.
తరువాత తెర ఎత్తబడింది. డాఫిన్ రంగం మీదకి వచ్చాడు. ఒక్క గోచి తప్ప ఇంకేమీ వంటి మీద లేదు. ఒంటి నిండా పంచరంగులు పూసుకున్నాడు. పాకుకుంటూ సింహంలా గర్జిస్తూ వచ్చాడు. అతని చేష్టలు చూసి ప్రేక్షకులు చచ్చేట్టు నవ్వారు. నవ్విన కొద్దీ డాఫిన్ సింహగర్జన వెర్రి చేష్టలు ఎక్కువ చేశాడు. ఒక 10 నిమిషాలు ఇలా జరిగింది. తరువాత తెర దింపేశారు. ప్రేక్షకులు విపరీతంగా చప్పట్లు కొట్టి వన్స్ మోర్ అని కేకలు వేశారు. డాఫిన్ మళ్ళీ వచ్చి కొంతసేపు గర్జించాడు. మళ్ళీ తెరపడింది. జమీందారు ముందుకు వచ్చి నాటకం అయిపోయిందని, అద్భుతమైన ఈ విషాదాంత నాటకం ఇంకా 2 రాత్రులు మాత్రమే ప్రదర్శించబడుతుందని, తరువాత లండన్ వెళ్ళిపోదలుచుకున్నామని చెప్పాడు. నాటకం బాగుందని ప్రేక్షక మహాశయులు భావిస్తున్నట్లయితే ఊళ్ళోకి వెళ్ళి మిగతా వారిని కూడా పంపించేందుకు ప్రయత్నించగోర్తానని కూడా అన్నాడు. అతని ఉపన్యాసం కాగానే ఒక్కసారిగా 20 మంది లేచి ఇంతేనా నాటకం అయిపోయిందా అని కేకలు వేశారు. జమీందారు అయిపోయిందన్నాడు. మోసం మోసం అని చాలా కంఠాలు అరిచాయి. కొందరు స్టేజీ వరకు వచ్చి జమీందారుని పట్టుకొని తన్నాలని చూశారు. కానీ వారిలో ఒక పెద్ద మనిషి లేచి ఇలాగన్నాడు. ఆగండి మిత్రులారా, నా మాట వినండి. మనల్ని వీళ్ళు మోసం చేశారు. మోసం జరిగిందనడంలో సందేహం లేదు. కానీ మనం మోసపోయామనే విషయం ఊళ్ళో అంతా వింటే మనల్ని పట్టుకొని ఏడిపిస్తారు. కనుక ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. ఇక్కడ నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోదాం. నాటకం చాలా బాగుందని ప్రచారం చేద్దాం. మిగతా వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. వాళ్ళు కూడా మోసపోతారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరం గాడిదలమైనట్టు అవుతుంది. దీనికి అందరూ అంగీకరించారు. ఏ గల్లంతూ చేయకుండానే హాల్లో నుంచి నిష్క్రమించారు. మర్నాడు ఊరంతా మా నాటకాన్ని గూర్చిన ప్రశంసలతో మారు మోగింది. ఆ రాత్రి కూడా హాలు కిక్కిరిసిపోయింది. అంతకు ముందే మధ్యాహ్నం నేను, డాఫిన్, జమీందారు పడవలోకి వెళ్ళినప్పుడు జమీందారు జిమ్తో చెప్పి ఉంచాడు. పడవను ఊరికి దిగువన 1-2 మైళ్ళ దూరంలో రెడీగా ఉంచమని. 2వ రాత్రి జనం గల్లంతు చేయకుండా డాఫిన్ పిచ్చి చేష్టలు చూసి వినోదించారు. 3వ రాత్రి కొత్త వాళ్ళెవ్వరూ రాలేదు. వచ్చిన వాళ్లల్లో ఎక్కువ మంది కిందటి రోజు వచ్చిన వాళ్లే. ప్రతివాడి జోబులు, లాగులు, చొక్కాలు ఎందుకో ఉబ్బెత్తుగా ఉన్నాయి. నేనిట్టే కనిపెట్టేశాను. ప్రతివాడు కుళ్ళిపోయిన కోడిగుడ్డో, చచ్చిన పంది కొక్కునో, ఎలుకనో, పిల్లినో వెంటబెట్టుకు వచ్చాడని గ్రహించాను. జమీందారు, డాఫిన్ కూడా ఆ విషయం కనిపెట్టారు. స్టేజ్ వెనక నుంచి బయటికి ఒక దారి ఉన్నది. ఆ తలుపులు జమీందారు ముందే బార్లా తెరిచి ఉంచాడు. నాటకం మొదలుపెట్టాక మా మీద పడి చిత్తుగా ఉతికేయాలని ప్రేక్షకులు ప్లాన్ వేశారు. కానీ మేము తెర ఎత్తకముందే దొడ్డిదోవగుండా నిర్జనమైన సందుల్లో పడి కాలి కొద్దీ పరిగెత్తాము. మా పడవను చేరుకునేదాకా ఊపిరి పీల్చుకునేందుకైనా ఎక్కడా ఆగలేదు. వెంటనే పడవను బయలుదేరదీసి 10 మైళ్ళు నది దిగువకు పోయిందాకా నోరెత్తకుండా గమ్మున కూర్చున్నాము. అక్కడ ఆగి భోజనం చేశాము. డాఫిన్, జమీందారు గ్రామ ప్రజలను 3 రాత్రులు వరుసగా గాడిదలుగా చెయ్యగలిగిన తమ తెలివితేటలను తామే మెచ్చుకున్నారు. వెధవలు, గాడిదలు, మట్టి బుర్రలు. నేనిప్పుడే అనుకున్నాను. మొదటి రాత్రి, 2వ రాత్రి మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూసి ఆఖరు రాత్రి గలబా చెయ్యదలుచుకున్నారని కనిపెట్టాను. కానీ మనమా వాళ్ల మోసానికి లొంగేది? చెవులు పిండి 3 రాత్రులు డబ్బు వసూలు చేశాము అన్నాడు గర్వంగా జమీందారు. తరువాత ఎంత డబ్బు వసూలైందో లెక్క పెట్టారు. 3 రాత్రుల్లోనూ $465 పోగైంది. అంత డబ్బు వాళ్ళు జన్మలో చూసి ఉండరు. గుండెలు బాదుకున్నారు. తరువాత నిద్రపోయారు. నేను, జిమ్ యథాప్రకారంగా పడవ నడుపుతూ మాట్లాడుకున్నాము. హ్యాక్ గారు, రాజులు, జమీందార్లు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యంగా లేదండి అన్నాడు జిమ్. లేదు అన్నాను. ఎందుకని? వాళ్ళంతా అంతే. వాళ్ళకి పుట్టుకతోనే ఈ అలవాట్లన్నీ అబ్బుతాయి. వీళ్ళు పచ్చి దొంగ వెధవల్లాగా ఉన్నారండి. పచ్చి దొంగలు. మోసం చేసి ఎంత డబ్బు సంపాదించారో చూడండి. అవును, వాళ్ళంతా అంతే. రాజులందరూ పచ్చి దొంగ వెధవలే. నిజంగానా? నిజంగానే. నేను చరిత్ర పుస్తకాల్లోనూ చదివాను. 8వ హెన్రీ అని ఒక రాజున్నాడు. ఆ రాజుతో పోలిస్తే మన డాఫిన్ 1000 రెట్లు మెరుగు. 2వ చార్లెస్, 14వ లూయి, 15వ లూయి, 2వ జేమ్స్, 2వ ఎడ్వర్డ్, 3వ రిచర్డ్, ఇంకా ఎందరో రాజులున్నారు. వీళ్ళంతా అంతే, పచ్చి దొంగలు. 8వ హెన్రీ గురించి నీకు తెలుసా? ఆయన రోజుకో పెళ్ళాన్ని పెళ్లి చేసుకునేవాడు. మర్నాడు పొద్దున ఆమె తల నరికించేవాడు. నెల్ గ్వీన్ని తీసుకురా అనేవాడు. ఆమెని తెచ్చేవాళ్ళు. మర్నాడు పొద్దున తల కొట్టేయండి అనేవాడు. తల కొట్టేసి కోటగొమ్మున కట్టేవాళ్ళు.
జేన్ షోర్ని తీసుకురా అనేవాడు, తెచ్చేవాళ్ళు. తల తీసేయండి అనేవాడు, తీసేసేవాళ్ళు. ఇలా రోజుకొకళ్ళని పెళ్లాడడం, మర్నాడు చంపేయడం. ప్రతి రాత్రి ఆ రాత్రి పెళ్ళాం చేత ఒక్కొక్క కథ చెప్పించుకునేవాడు. ఇలా 1001 మంది చేత 1001 కథలు చెప్పించుకున్నాడు. ఆ కథలన్నీ తరువాత డ్యూమ్స్డే బుక్ అనే పుస్తకంలో రాసి అచ్చువేశాడు. జిమ్, నీకు రాజుల్ని గుర్చి తెలియదు, నాకు బాగా తెలుసు. వాళ్లతో పోలిస్తే ఈ డాఫిన్ మహాత్ముడని చెప్పాలి. 8వ హెన్రీ ఇంకా ఏం చేశాడో తెలుసా? అనవసరంగా బోలెడు యుద్ధాలు చేశాడు. ఒక దేశంతో పోట్లాడాలని బుద్ధి పుట్టిందనుకో, ఇదిగో నాకు యుద్ధం చెయ్యాలని ఉంది కనుక సిద్ధంగా ఉండండి అని ముందు చెప్పాలా, అక్కర్లేదా? చెప్పకుండానే బోస్టర్ రేవులో ఓడల మీదున్న టీ పొడుం బస్తాలన్నీ నీళ్లల్లో పారబోయించి అమెరికన్ స్వతంత్రం ప్రకటించేవాడు. దాంతో యుద్ధం జరిగేది. ఒకసారి 8వ హెన్రీకి తన తండ్రి అయిన వెల్లింగ్టన్ మీద కోపం వచ్చింది. ఆ కోపంలో తండ్రిని పట్టుకొని నీళ్లలోకి తోసి చంపేశాడు. ఎవరన్నా డబ్బు పారేసుకున్నారనుకో, హెన్రీ దాన్ని గప్చుప్గా జేబులో వేసుకునేవాడు. రోజుకు 1000 అబద్ధాలాడేవాడు. జిమ్, రాజులంతా ఒకటేననుకో, పచ్చి దొంగలు, మోసగాళ్ళు. కానీ ఈ డాఫిన్ దగ్గర చెడ్డవాసన కొడుతుందండి అన్నాడు జిమ్. అవును, అంతే. చరిత్ర పుస్తకాల్లో కూడా అలాగే రాసి ఉంది. డాఫిన్ కంటే జమీందారే కొద్దిగా నయం. అవును, రాజుల కంటే జమీందార్లే కొంత నయం. కానీ వాళ్ళు ఒకటే. ఈ మోసగాళ్ళిద్దరూ నిజమైన రాజు, నిజమైన జమీందారు కాదని జిమ్కు తెలియదు. నేను చెప్పడం అనవసరమని చెప్పలేదు. చెప్పినా జిమ్ నమ్మడు. పైగా నిజమైన రాజులకి జమీందార్లకి, ఈ దొంగ రాజుకి దొంగ జమీందారుకి అట్టే తేడా ఉన్నట్టు అనిపించలేదు నాకు. తరువాత నాకు అలసటగా ఉండడం చేత నేను నిద్రపోయాను. జిమ్ పడవ నడిపాడు. నా వంతు వచ్చినా కూడా అతడు నన్ను లేపలేదు. జిమ్ ఇలా చాలాసార్లు చేశాడు. నన్ను పడుకోనిచ్చి తెల్లవార్లు తనే పడవ నడిపేవాడు. తెల్లవారాక నేను లేచి చూస్తే 2 మోకాళ్ల మధ్య తల వంచి తనలో తానే ఏడుస్తూ కూర్చున్నాడు. నేనతన్ని ఏమిటని ప్రశ్నించలేదు. నాకు తెలుసు జిమ్ తన పెళ్ళాన్ని, బిడ్డలని తలుచుకొని ఏడుస్తున్నాడని. తెల్లజాతి వాళ్లకు తమ కుటుంబాల మీద ప్రేమ ఉండడం, వారి మీద బెంగపడడం నాకు తెలుసు. అది సహజమే. కానీ నీగ్రోకి కూడా తన వాళ్ల మీద అంత ప్రేమ ఉండడం నాకు ఆశ్చర్యంగా కనిపించింది. కానీ నీగ్రోలు ప్రేమ, స్నేహం మొదలైన విషయాల్లో తెల్లవాళ్ల కంటే తక్కువ వాళ్ళని నేను నమ్మను. అది ఎంత విడ్డూరంగా కనిపించినా సరే. అనేక రాత్రులు చూశాను జిమ్ ఒక్కడే కూర్చొని పెళ్ళాన్ని, బిడ్డలని పేరు పేరునా తలుచుకొని ఏడవడం. అటువంటి సమయాల్లో నాకు కూడా ఎంతో దుఃఖం కలిగేది. తరువాత చాలా దూరం ప్రయాణం చేశాం. దోవలో చాలా ఊళ్ళు తగిలాయి. కొన్ని ఊళ్ళల్లో దిగి మళ్ళీ సింహగర్జన నాటకం ప్రదర్శించాలని జమీందారు అనుకున్నాడు. గాని మొదటి ఊళ్ళో తాము చేసిన మోసం ఈ పాటికి అన్ని ఊళ్ళల్లోనూ పాకిపోయిందని, అందుచేత మళ్ళీ అదే పన్నాగం పన్నితే పారదని అధైర్యపడ్డాడు. అందుచేత ఎక్కడా ఆగకుండా చాలా మైళ్ళు నది దిగువకి ప్రయాణం చేశాము. మా రాష్ట్రం నుంచి ఎంతో దూరం వచ్చేశాము. అడవులు, ఇతర దృశ్యాలు కొత్త కొత్తగా ఉన్నాయి. జమీందారు, డాఫిన్ ఈలోగా నాటకాల మీద సంపాదించిన డబ్బంతా తాగేశారు. మళ్ళీ డబ్బు అర్జించవలసిన అవసరం కలిగింది. ఒక ఊళ్ళో దిగి మద్యపానం వల్ల కలిగే నష్టాలను గుర్చి ఉపన్యాసాలిచ్చారు. కానీ ఆ సభలకు అట్టే డబ్బు వసూలు కాలేదు. అందుచేత మస్తుగా తాగేందుకు చాలలేదు. ఇంకో ఊళ్ళో నాట్య పాఠశాల స్థాపించారు. కానీ మా తోడు దొంగలకు కంగారు మృగాల కంటే ఎక్కువ నాట్యం రాదు. అందుచేత వాళ్ల కోతిగంతులు చూసి ఊళ్ళో వాళ్లే వెంటనే తరిమి కొట్టారు. ఆఖరికి ఏదో ఉపాయం తట్టినట్టుంది. జమీందారు, డాఫిన్ డేరా నుంచి కదలకుండా అక్కడే దగ్గరగా చేరి ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడసాగించారు. అప్పుడప్పుడు నాకేసి, జిమ్కేసి కోరచూపులు చూస్తున్నారు. నాకు అనుమానం, భయము కూడా కలిగాయి. వాళ్ళేదో మళ్ళీ మోసం తలపెట్టారనుకున్నాము. ఈసారి దొంగ నాణ్యాలు తయారు చెయ్యడమో, దొంగతనం చెయ్యడమో ఏదో ఉందనుకున్నాము. వీలు చూసి వారిద్దరికీ మస్కా కొట్టి వారిని వదిలేసి పారిపోవాలనుకున్నాము. ఒక రోజున మాకొక పెద్ద గ్రామం తగిలింది. ఆ గ్రామానికి దిగువగా కొంత దూరంలో పడవ ఆపాము. డాఫిన్ తాను పోయి ఊళ్ళో సింహగర్జన నాటకం వేయడానికి వీలుందేమో చూసి వస్తానని చెప్పి ఊళ్ళోకి వెళ్ళాడు. జమీందారు మాతోనే ఉండిపోయాడు. మధ్యాహ్నమైన డాఫిన్ తిరిగి రాలేదు. అతడు ఏమయ్యాడో చూసి వద్దామని రమ్మని జమీందారు నన్ను పిలిచాడు.
జిమ్ను మరొకరు పట్టుకోకుండా కాళ్ళు చేతులు కట్టివేసి మరీ వెళ్ళాము. ఊరంతా వెతకగా డాఫిన్ ఒక సారా దుకాణంలో సారా పాత్రతో సహా కనిపించాడు. అతని చుట్టూ కొందరు తాగుబోతులు చేరి ఏడిపిస్తున్నారు. జమీందారు డాఫిన్ని చూడగానే కోపం పట్టలేక దెబ్బలాట ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ దెబ్బలాటలో నిమగ్నులు కావడం చూసి నేను వచ్చిన దోవనే పరిగెత్తాను. పడవలోకి వచ్చి జిమ్ని కేక వేశాను. జిమ్ కనిపించలేదు. పడవ అంతా వెతికాను. జిమ్ లేడు. చుట్టుపక్కల వెతికాను. అడవిలో అటూ ఇటూ పరిగెత్తి కేకలు వేశాను. జిమ్ ఎక్కడా లేడు. ఒక చెట్టు కింద కూర్చొని తీరుబడిగా ఏడ్చాను. ఏడుపు ఆపుకోలేకపోయాను. కానీ ఎక్కువసేపు అక్కడ కూర్చోబుద్ధి కాలేదు. రోడ్డు వెంటే బయలుదేరాను. నా ఈడువాడే ఒక అబ్బాయి అగుపించాడు. అతన్ని అడిగాను, ఎక్కడైనా ఒక కొత్త నీగ్రో కనిపించాడా అని. కనిపించాడు. ఎక్కడా అని ఆత్రంగా అడిగాను. 2 మైళ్ళ దిగువన సైలాన్ ఫిలిప్స్ అని ఒక ఆయన ఇల్లుంది. అక్కడికి తీసుకుపోయారు. ఆ నీగ్రో పారిపోతున్న బానిసట. వాణ్ణి పట్టుకున్నారెవరో. వాడితో నీకేం పని? అబ్బే పనేం లేదు. ఇందాక అడవిలో పారిపోతూ నాకు కనిపించాడు. నేను కేకలు వేసి పట్టిద్దామనుకున్నాను. కానీ నేను కుర్రాణ్ణి కదూ. తంతానని బెదిరించాడు. తాను దూరంగా పారిపోయేదాకా ఉన్న చోటు నుంచి కదలవద్దని, కదిలితే మక్కెలు విరగగొడతానని డబాయించి పారిపోయాడు. అందుకని వాడు ఈ చుట్టుప్రక్కలే ఎక్కడన్నా ఉన్నాడేమోనని అడిగాను. అమ్మయ్య, వాణ్ణి పట్టుకున్నారు గదా, బతికాను అని కల్పించి చెప్పాను. పట్టుకున్నారు. వాణ్ణి పట్టుకున్న వాళ్ళకి $200 బహుమతి కూడా ఉంది. అరెరే, నేనే పెద్దవాణ్ణైతే వాణ్ణి పట్టుకొని ఆ డబ్బు సంపాదించుకునేవాణ్ణి. అయితే ఇంతకీ వాణ్ణెవరు పట్టుకున్నారు? ఎవరో ముసలివాడు. ఆయన పట్టుకున్నాడు. కానీ తను అర్జెంటుగా ఇంకో ఊరు పోవలసి ఉందట. అందుచేత నీగ్రోని అసలు యజమానికి అప్పగించి $200 పుచ్చుకునేదాకా టైం లేదట. అందుకని సైలాన్ ఫిలిప్స్ అనే ఆయనకి $40 పుచ్చుకొని నీగ్రోని అప్పగించాడు. సైలాస్ ఫిలిప్స్ కనుక అసలు యజమానికి నీగ్రోనిచ్చివేస్తే ఆ 200 ఆయనకే వస్తాయి అని చెప్పి ఆ అబ్బాయి తన దోవన తను పోయాడు. నేను తిరిగి పడవలోకి పోయి డేరాలో చతికిలబడ్డాను. మళ్ళీ కొంతసేపు జిమ్ని తలుచుకొని ఏడ్చాను. జిమ్ని ఎవరు అమ్మేశారో నాకు అర్థమైంది. జమీందారు డాఫిన్ కలిసి ఇన్ని రోజులు గుసగుసలాడుతూ పన్నిన కుట్ర ఇదేనన్నమాట. జిమ్ను ఏదో కాడికి అమ్మి డబ్బు సంపాదించాలని ఎత్తువేశారు. మేము వాళ్ళకి చేసిన సహాయము మర్యాద అన్నీ మరిచిపోయి మాకే ద్రోహం చేశారు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారు. అమాయకుడు పరమ సాధువు అయిన జిమ్ను 40 మురికి డాలర్ల కోసం ముక్కు మొహం ఎరగని వాళ్ళకి, దేశం కాని దేశంలో ఎలా అమ్మివేయ బుద్ధి అయ్యింది వాళ్ళకి. జిమ్కు జీవితాంతము బానిసతనమే తప్పకపోతే ఈ దూరదేశంలో పెళ్ళాం బిడ్డలకు ఎడంగా బానిసగా ఉండడం కంటే మా ఊళ్ళోనే ఉండడం మంచిదనిపించింది. టామ్ సాయర్కు ఉత్తరం రాద్దామనుకున్నాను. జిమ్ ఫలానా చోట ఫలానా వాళ్ళ ఇంట్లో బానిసగా ఉన్నట్టు మిస్ వాట్సన్తో చెప్పమని. కానీ మళ్ళీ రాయబుద్ధి కాలేదు. ఎందుకంటే మిస్ వాట్సన్కు ఇప్పటికే జిమ్ పారిపోయినందుకు అతని మీద కోపం ఉండి ఉంటుంది. ఇప్పుడు జిమ్ తిరిగి దొరికినా అతన్ని తన దగ్గర ఉంచుకోకుండా ఏ దూరదేశం వాళ్లకో కోపం కొద్దీ అమ్మివేస్తుంది. అది ఎలాగూ తప్పదు. అదీగాక నా సంగతి బయటపడుతుంది. జిమ్ను బానిసతనం నుంచి తప్పించడానికి నేను ప్రయత్నం చేసినట్టు అందరికీ తెలుస్తుంది. తెలిస్తే నాకెవరు గౌరవం ఇవ్వరు. పురుగును చూసినట్టు చూస్తారు. నీగ్రోను తప్పించడానికి ప్రయత్నించడమనే అవమానం భరించడం కష్టం. ఆలోచించిన కొద్దీ నేను చేసిన పాపం నాకు బోధపడసాగింది. న్యాయ శాసనం ప్రకారం బానిస అయిన నీగ్రోని పారిపోనివ్వడం అధర్మం, అక్రమం అని తెలిసి కూడా నేను అందుకు సహాయపడ్డాను. నా పాపపు పనిని పైనుంచి దేవుడు ఇంతకాలము కనిపెడుతూనే ఉన్నాడని హఠాత్తుగా తోచింది. అలా తోచగానే జల్లున వణికిపోయాను. ఇన్ని రోజులు దేవుణ్ణి తలుచుకోకుండానే గడిపాను. హఠాత్తుగా దేవుడు జ్ఞాపకం వచ్చేసరికి నా భయం ఇంత అంతా అని చెప్పలేను. కానీ ఒక విధంగా మనస్సును సమాధానపరుచుకోజూచాను. మా నాన్న నాకు సరైన విద్యాబుద్ధులు చెప్పించలేదని, అందువల్ల నేను చెడిపోయాను గాని వేరే ఏం లేదని అనుకున్నాను. కానీ నా అంతరాత్మ, నువ్వు అమ్మగారింట్లో ఉన్నప్పుడైనా బాగుపడడానికి ప్రయత్నించావా? చర్చిలో మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ప్రార్థన చేశావా? మీ నాన్న మీద ఎందుకు నింద వేస్తావు? అసలు నువ్వు పుట్టుకతోనే చెడ్డ పిల్లవాడివి అని దెప్పి పొడిచింది. మించిపోయింది లేదు. ఇప్పుడైనా దేవుణ్ణి ప్రార్థన చేద్దామనుకున్నాను. పడవ మీదనే మోకరించి ఆకాశం కేసి చూశాను. నీగ్రో బానిసను పారిపోనిచ్చిన పాపాన్ని క్షమించమని భగవంతుని ప్రార్థించాలనుకున్నాను.
కానీ ఒక్క మాట నోటికి రాలేదు. ఎందుకనో నాకు తెలుసు, నా పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదు. అబద్ధపు పశ్చాత్తాపంతో దేవుణ్ణి వంచాలనుకోవడం శుద్ధ తెలివి తక్కువ. పశ్చాత్తాపం మనస్ఫూర్తిగా ఉంటేనే గాని దేవుణ్ణి ప్రార్థన చేయలేము. అందుచేత నేను నిజంగా పశ్చాత్తాపపడుతున్నట్లు దేవుణ్ణి నమ్మించాలనుకున్నాను. ఒక కాగితం తీసి మిస్ వాట్సన్కి ఇలా ఉత్తరం రాశాను. మిస్ వాట్సన్ గారికి, మీ నీగ్రో బానిస జిమ్ పైక్స్విల్ అనే గ్రామానికి 2 మైళ్ళ దిగువన సైలాస్ ఫిలిప్స్ అనే ఆయన ఇంట్లో ఉన్నాడు. మీరు బహుమతి ఇచ్చి జిమ్ని విడిపించుకుపోవచ్చును. హక్ఫిన్. ఈ ఉత్తరం రాసిన తరువాత నా హృదయం తేలికపడింది. నేను చేసిన పాపానికి ఈ విధంగా పరిహారం చేసుకుంటున్నాను. నన్ను ప్రజలు ఎంత అవమానించినా సరే, ఎంత నీచుడి కింద జమ కట్టినా సరే పాప పరిహారం చేసుకుంటాను. జిమ్ను అతని యజమానిరాలికి అప్పగించడం నా కర్తవ్యం. నా కర్తవ్యం చేసేస్తే ఇక నాకు పాపం చుట్టుకోదు, దేవుడు క్షమిస్తాడు అనుకున్నాను. ఇక దేవుణ్ణి నిష్కల్మష హృదయంతో ప్రార్థించుదామనుకున్నాను. కానీ ప్రార్థించడానికి బదులు నా మనస్సు జిమ్ మీదకి పోయింది. జిమ్ రూపం, అతని చేష్టలు నా కళ్ళెదుట ఆడసాగాయి. రోజుల తరబడి రాత్రింబవళ్ళు ఎండనక వాననక, తుఫానులో, వరదలో, పొగమంచులో, అపాయాల్లో ఒకళ్ళనొకళ్ళం సహాయంగా ఇంతకాలం ఇంత దూరం ప్రయాణం చేశాము. సరదాగా కబుర్లు చెప్పుకున్నాం, పాడుకున్నాం, నవ్వుకున్నాం. మాకు తెలియకుండానే మా స్నేహం వృద్ధి అయ్యింది. మా స్నేహబంధం ఎంత గాఢమైనదో జిమ్ లేకపోయేసరికి తెలిసి వచ్చింది. జిమ్ వంటి మిత్రుడు నాకింకొకడు దొరుకుతాడా? అతనికి అపకారం తలపెట్టి నేనొక్క క్షణం బ్రతకగలనా? ఇలా అనుకుంటూ నా చేతిలో ఉన్న ఉత్తరం ముక్కను చూశాను. నా చెయ్యి గజగజ వణికిపోతున్నది. ఆ ఉత్తరాన్ని పోస్టు చెయ్యడమా మానడమో ఏదో ఒకటి నిశ్చయించుకోవాలి. చివరికి ఆల్ రైట్, నేను నరకానికే వెడతాను, జిమ్కు అపకారం చెయ్యను అనుకున్నాను. ఈ నిర్ణయం ఘోరమైనది, భయంకరమైనది. నేను చనిపోయాక ఈ ఘోర పాపం చేసినందుకు శాశ్వత నరక కూపంలో పడిపోతానని నాకు తెలుసు. కానీ ఒక నిర్ణయానికి వచ్చాక మళ్ళీ వెనక్కి తిరగడం అసంభవం. ఇక నాకు ముక్తి లేదు. నేను జన్మతః పాపాత్ముణ్ణి అయి ఉండాలి. కనుక బాగుపడాలని ప్రయత్నించడం అనవసరం. ఒక అమాయకుని కోసం నరకానికి పోవడం కష్టమేమీ కాదు. ఇక ముందు కూడా ఈ పాపపు పనులు సాగిస్తూనే ఉంటాను. పుణ్యం చేయడం చేతకానప్పుడు పాపం చెయ్యక తప్పుతుందా? ముందు జిమ్ను చెర నుంచి విడిపించాలనుకున్నాను. పడవను ఒక చోట దాచాను. సైలాస్ ఫిలిప్స్ ఇంటి దిశగా బయలుదేరాను. కొంత దూరం పోయాక ఒక రంపపు మిల్లు కనిపించింది. మిల్లు ముందు ఒక బోర్డు మీద యజమాని సైలాస్ ఫిలిప్స్ అని రాసి ఉంది. అక్కడొకరిని అడిగాను, ఫిలిప్స్ గారి ఇల్లెక్కడా అని. ఇంకా కొంచెం ముందుకు పోవాలని చెప్పారు. ఇంకా ముందుకు పోయాను. ఫిలిప్స్ గారి ఇల్లు కనిపించింది. ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. ఎక్కడా మనుషుల అలికిడి లేదు. బహుశా మిల్లు వద్దకో పొలాలకో పోయి ఉంటారు. చీకటి పడితే గాని ఇంటికి తిరిగి రారు. ఈలోగా ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఆ ప్రదేశమంతా పరీక్షించాను. కథ కొనసాగుతుంది.